Hi guys, welcome to our Live in World channel. సో ఈరోజు సింహాచలం చెప్తున్నామని కాదు కానీ ఎప్పుడు తెలుసు 9:30కి ప్లాన్ చేసి 9:30కి చెప్పాం అందరికి రమ్మని. ఒకడేమో 9:30కి ఇంట్లో బస్సు ఎక్కాడు, ఇంకొకడేమో ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 10:15 ఇప్పుడు లెగిసాడంట. ఆ మహానుభావుడు కార్తిక్ 9:45 బస్ ఎక్కిన మహానుభావుడు కుషాలు. ఇది మా దరిద్రం. అంటే మేము ఫ్యూచర్లో ట్రిప్పులు ప్లాన్ చేసిన సరే 6కి ట్రైన్ అంటే వీళ్ళందరూ 6కి లెగిస్తారు. ఇది చూడరా సీకే, హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా గట్టిగా. హాయ్ ఇలాగ నువ్వు హాయ్ అను. హాయ్ గాయ్స్, స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. ఇంకా కార్తిక్ రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ కార్తిక్. అస్సలు ఎప్పుడు టైం ఫాలో అప్పుడు బొక్క నేను కశ్యప్ తప్ప. వీడు ఇప్పుడు వచ్చాడు ఇంకా కశ్యప్ గడు. హాయ్ చెప్పరా. అది మ్యాటర్. సరే అయితే బాయ్. వచ్చాం కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు, అందరి దగ్గర ఫోన్పేలు జీపేలే. టికెట్ కౌంటర్ దగ్గర ఏమో డబ్బులు తీసుకోరంట. ఏటీఎం కోసం ఎత్తుక్కుంటున్నాం ఇప్పుడు. అడుక్కునే బతుకులా. ఆర్టీసీ ఆఫీస్ నువ్వు బాగానే ఇచ్చేస్తున్నావు సార్. వీడు మాకు తెలియదు మరి. ఎవరో పూలు పళ్ళు అమ్ముకున్నా క్యాష్ ఉందా భయ్యా అంటే లేదని చెప్పి నా ముందే లెక్కెడుతున్నాడు. 100, 200 లేదు భయ్యా అని చెప్పి. అదే అనిపించింది. సర్లే ఇంత గుడిలో ఉన్నాం మనుషుల్లో బాబోయ్. సర్లే ఆ ముందుకు వెళ్ళాలి. పట్టుకో మాట్లాడాలి. ఉషా కిరణ్ రాలేదు, ఇంకా వినయ్ గడ ఆడు రాలేదు అసలు. వస్తానని చెప్పి రాలేదు మాతో పాటు. బేబీ గాడు ఆఫ్ కోర్స్ రాడు. ఇంకా ఏం చేయలో బేబీ గాడు రాడు. సర్లే ఇంకా నలుగురు వచ్చా. ఈరోజు అసలు రష్ ఉంటుందేమో అనుకున్నాం కానీ రష్ ఉంది, చాలా రష్. హ్యాపీగా ఫ్రీగా వెళ్ళాం. ఫస్ట్ 2 రూమ్లు ఖాళీ ఉన్నాయి. 3rd రూమ్లో ఫస్ట్ ఇంకా కిక్కిరిసిపోయినట్టు ఉన్నారు జనాలు. సో 100 రూపీస్కి వచ్చేది అనుకున్నా. కాదు విను, ఇప్పుడు 100 రూపాయలు టికెట్ డబ్బులు తీసుకుంటావా, మళ్ళీ అలాగ రౌండ్కి వెళ్ళి అప్పుడు టికెట్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళి లోపలికి వెళ్ళాలి మొత్తం. ఫ్రెండ్స్ ఒక చెప్తా వినండి, లైఫ్లో మళ్ళీ గూగుల్ని నమ్మకండి, మ్యాక్సిమం నమ్మకండి గూగుల్ని. ఇక్కడ ఏటీఎం కోసం మేము లొకేషన్ పెట్టాం కదా గూగుల్ది, ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ ఏం లేదు. గూగుల్లో అసలు పెట్టి అక్కడ ఏటీఎం ఉంది కానీ ఏటీఎం మీద ఏమీ లేదు. అడిగితే మళ్ళీ మేము వచ్చే లొకేషన్కి వెళ్ళమన్నాడు. మళ్ళీ ఏటీఎం కోసం నా వాచ్మ్యాన్ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. అందరం కలిసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఆ ఏటీఎం ఉన్న పొజిషన్కి. చెప్తున్నాను కదా, హ్యాండ్ క్యాష్ క్యారీ చేయండి, గూగుల్ నమ్మకండి, పక్కన అడగండి, ఇలాంటి పాటలు పడకండి. డిస్కస్ చేసుకుంటున్నారు, ముగ్గురు బాగా డిస్కస్ చేస్తున్నారు అక్కడ ఏటీఎం ఉంటుందా అని. కమాండ్ ఇలా అడగండి రా. అసలు కశ్యప్ అయితే నార్మల్ కదా. అసలు డిస్కషన్లో మామూలు లేదు. ముగ్గురు ఏటీఎం దొరికింది కానీ ఆ ఏటీఎం ఎస్బీఐ ఏటీఎం కాదు, ఇండియా వన్ ఏటీఎం. అక్కడ డబ్బులు అంటే లేదు కూడా తెలియదు. మాది ఎస్బీఐ కార్డ్ కూడా లేదు. చూద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏటీఎంలోకి వెళ్ళి. చెప్తున్నా ఫ్రీ వాటర్ అని అడిగితే సమాధానం చెప్పండి రా ముందు. ఏటీఎంలో ఏం చేస్తావు ఇప్పుడు వెళ్ళి? అడుగు తింటాం. ఎస్బీఐ అయితే స్కాన్ చేసి డబ్బులు తీద్దాం అనుకున్నాం. అది ఇండియా వన్ ఏటీఎం, అందులో ఉండదు. ఏముంది మళ్ళీ షాపులకి డబ్బులు ఇచ్చి అంత బ్రాండీయేనా?
ముగ్గురు మనగాళ్ళు ట్రై చేస్తున్నారు, ఇంకా మనగాడు నుంచి కెమెరామెన్ అలాగే యాక్ట్ చేస్తున్నాడు. నానా సంఖ్యలు నాచుకున్నారు కానీ ఎవడు ఇవ్వట్లేదు డబ్బులు. ఇంకా వీడియో తీస్తున్నావా? అందరినీ అడుగుతున్నావు, అన్ని షాప్ వాళ్ళని అడుగుతున్నావు. నార్మల్ టూరిస్టులు కానీ లేకపోతే భక్తులు ఏమైనా అడగట్లేదు. షాప్ వాళ్ళు అందరినీ అడిగాం, ఎవ్వరు ఇవ్వట్లేదు. అందరూ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడే వచ్చామని చెప్పేసి వెళ్ళిపోమంటున్నారు. ఇంకో షాప్కి వచ్చాం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి. అమ్మయ్య మొత్తానికి ఎవరికి ఇస్తున్నారా బాబు. ప్రశాంతంగా ఉంది రా బాబు. షాప్ అతను మాకు ఇచ్చారు, మా మీద మాకు కర్ణ చూపించి మాకు హెల్ప్ చేశారు. ఇది వెనకాల కనిపిస్తుంది ఇంకా షాప్ గాయత్రి హోటల్. మీరు ఒకవేళ సింహాచలం వస్తే ఇక్కడికే వచ్చి కొనుక్కోండి, కూల్ డ్రింక్లు అయినా టిఫిన్లు అయినా. హెల్ప్ చేశాడు అంకుల్. అలా అని చెప్పి మాలాగా మీరు కూడా ఫోన్ పే చేసి డబ్బులు అడగండి. ఓకే బ్రదర్స్. హ్యాండ్ కి కలిసండి అలాగా, ఇక ఇల్లాగా ఫోన్ పేలు కాదు. ఒకప్పుడు మనం ఏమిటి అనేది తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ స్టేజ్ అయింది ఏంటి, డబ్బులు తీసుకురావడం, దర్శనం తర్వాత ఇంకో స్టేజ్. ముందు దర్శనం ఫోన్ అవ్వదు కాబట్టి బ్లాగ్ తీయలేము, వచ్చిన తర్వాత చెప్తా ఏం జరిగింది అంతా. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి 2 గంటలు అవుతుంది. 2 గంటలు అక్కడ అన్నదానం దగ్గర వెయిట్ చేసి అక్కడ అన్నదానం అంతా ఫుడ్ ప్రసాదం. ఎస్ అన్నప్రసాదం పదం రావట్లేదు. ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ అంకుల్ దగ్గర వచ్చాం డ్రింక్స్ కోసం. డ్రింక్స్ తాగేసి అంకుల్కి బిజినెస్ ఎవరు అవ్వడం కదా, మేమే ఇవ్వాలని ఫస్ట్ అని మేము వచ్చాం ఫస్ట్. కానీ చాలా మంది ముందు వచ్చారు. ఇచ్చింది 40 రూపాయలు వాళ్ళకి మళ్ళీ బిజినెస్. 40 రూపాయల బిజినెస్కి ఈ హోటల్ని ఇంకా అగ్రస్థాయికి తీసుకెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు. సో తాగేసి డ్రింక్స్ తాగేసి హాస్టల్కి వెళ్ళాను. హాయ్ చెప్పు. వీడికి ఇదే ఇంకా హాయ్, వీడికి డైలాగ్ దానికి ఈ వీడియోలో ఉన్నది ఒకటి అడుకోండి, హాయిలు బాయిలు వరకు.